రాష్ట్రంలో పంచాయతీ తుది విడత పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే తుది విడత పోరులో 3,752 సర్పంచ్ స్థానాలకు గాను 12,652 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇటు 28,410 వార్డులకు గాను 75,725 మంది పోటీలో ఉన్నారు. 36,483 పోలింగ్ స్టేషన్లను కూడా ఎన్నికల అధికారులు ఏర్పాటు చేశారు. అయితే 4,502 మంది రిటర్నింగ్ ఆఫీసర్లు అలాగే 77,618 మంది పోలింగ్ సిబ్బందిని ఎన్నికల అధికారులు నియమించారు. ఈ ఎన్నికల కోసం 43,856 బ్యాలెట్ బాక్సులను వినియోగిస్తున్నారు. తుది విడతలో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. వివిధ కారణాలు అంటే 11 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటు హైకోర్టు ఆదేశాల మేరకు 2 గ్రామాల్లో ఎన్నికలు నిలిపివేశారు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన చోట్ల ఇవాళ పోలింగ్ జరుగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. అయితే 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సర్పంచ్, వార్డు మెంబర్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ఉప సర్పంచ్ ఎన్నిక జరుగుతుంది. రైట్, ఇక ఇదే విషయం కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ కిరణ్, చెప్పండి, ఇప్పుడు పోలింగ్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏదైతే నేటితో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. మొత్తంగా రాష్ట్ర ఎన్నికల సంఘం 3 దశల్లో పోలింగ్ నిర్వహించాలని కూడా నిర్వహించినటువంటి నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ, ఈ నెల 14వ తేదీ మొత్తంగా ఈ రోజు 3వ తుది విడతకు సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతుంది. ప్రధానంగా 182 మండలాల్లో 4,157 గ్రామ పంచాయతీల్లో ఈ పోలింగ్ అనేది జరుగుతుంది. అందులో 11 గ్రామ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 2 గ్రామ పంచాయతీలకు హైకోర్టు స్టే విధించడంతో పూర్తి స్థాయిలో మిగతా పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో 3,752 గ్రామ పంచాయతీలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. అందులో తుది విడతలో భాగంగా పూర్తి స్థాయిలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇవాళ ఓటు వేసేటువంటి వారి సంఖ్య 53,06,401 మంది ఓటర్లు ఉండగా అందులో 26,18,161 మంది పురుష ఓటర్లు, 27,04,394 మంది మహిళా ఓటర్లు ఉంటారు. 146 మంది ఇతర ఓటర్లు ఉంటారు. మొత్తంగా 36,483 పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జరిగింది. మొత్తంగా 28,406 వార్డులో పోలింగ్ ఉంటుంది. 36,483 పోలింగ్ కేంద్రాల్లో ఇప్పుడు పోలింగ్ జరగబోతున్నటువంటి నేపథ్యంలో దాదాపు 3 దశల పోలింగ్ కు సంబంధించినటువంటి అంశంలో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ రోజు తుది విడత పోలింగ్ జరుగుతుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ రోజు రాత్రికి ఉప సర్పంచ్ ఎన్నిక కూడా జరుగుతుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి పల్లెలన్నీ కూడా పూర్తి స్థాయిలో అగమ్య గోచరంగా మారాయి. సర్పంచ్ల పాలన లేదు, పాలక వర్గం లేకపోవడంతో అభివృద్ధి అంతా కూడా కుంటుపడినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశం దాదాపు కొద్ది రోజుల నుంచి కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల పోలింగ్లు అయితే ముగిశాయి. ఇటు కొత్త పాలక వర్గం కూడా ఈ నెల 20వ తేదీన ప్రమాణ స్వీకారం కూడా సర్పంచ్లంతా కూడా చేయబోతా ఉన్నారు. ఇందుకు సంబంధించి గెలిచినటువంటి స్థానాల్లో కొంతమంది బీఆర్ఎస్ శ్రేణుల పైన కాంగ్రెస్ విచ్చలవిడిగా దాడులు చేయటం, హత్యలకు పాల్పడటం, ఇట్లా చాలా ఘటనలు జిల్లాలో కొనసాగుతా ఉన్నాయి. 1 ఓటుతో 2 ఓట్లతో కూడా ఓడిపోయినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. నిన్న వాసలమర్రికి సంబంధించినటువంటి ఒక గ్రామ సర్పంచ్ తాను గెలవాల్సినటువంటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేటట్టు కూడా ప్రకటించారు. అయితే ఒక ఓటు ఏదైతే ఉందో దాన్ని కిటికీలో నుంచి బయటపడేయడంతో అక్కడ ఏం జరిగిందనే దానిపైన ఆ సర్పంచ్ అభ్యర్థి వెళ్ళి చూడగా ఒక ఓటు కూడా బయటపడింది. ఇట్లా నిర్లక్ష్యం కారణంగా ఇటు రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా మసకబారిపోతుంది. అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు పగడ్బందీగా భద్రతా ఏర్పాట్లు కూడా చేపట్టాలి. కానీ ఓట్లు కూడా పూర్తి స్థాయిలో బ్యాలెట్ బాక్స్ నుంచి బయటపడటం, బ్యాలెట్ బాక్స్లను నిర్లక్ష్యంగా వదిలివేయటం, అంతేకాకుండా అంటే కిరణ్, ఇక్కడ సర్పంచ్ స్థానాలకు బరిలో అంటే ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు? సో ఏంటి అప్డేట్స్? మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 12,773 అభ్యర్థులు ఉండగా ఈ రోజు జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 3,300 ఉన్నటువంటి మిగతా పోలింగ్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. మొత్తంగా 3 దశల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ రోజు తుది విడత పోలింగ్ అనేది మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుంది. 1 గంట వరకు అయితే ఈ ఎన్నికల పోలింగ్ అనేది ముగుస్తుంది. ఆల్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.